హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినిస్కోప్ రివ్యూస్. ఈరోజు మనం డెగాయిడ్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సనిల్ డియో, రాసింది అర్విశేష్, మ్యూజిక్ బీమ్స్, యాక్ట్ చేసింది మృణాల్ ఠాకూర్, అర్విశేష్, ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ని అండ్ సునీల్. స్టోరీకి వచ్చేసైతే హరి ఇంకా జూలియట్ ఒక సరస్వతి ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ జూలియట్ వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు నచ్చదు, ఎందుకంటే ఒక డిఫరెన్సెస్ అనేది ఉంది హరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి. సో ఒకరోజు రాత్రి హరికి ఇంకా జూలియట్ వాళ్ళ బ్రదర్కి గొడవ అవుతుంది. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల హరి జైలుకి ఎందుకు వెళ్తాడు, జూలియట్ ఎందుకు కన్ఫెస్ చేస్తుంది అది పోలీస్ దగ్గర తప్పుగా. ఈ కోపంలో అర్విశేష్ అలా ఎలా రివెంజ్ తీసుకుంటాడు, ఎలా తప్పించుకుంటాడు, వీళ్ళిద్దరు కలుస్తారా, అరెస్ట్ ఎందుకు చేస్తారు అనేది సినిమా బేసిక్ ప్లాట్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే సినిమా చూడండి. పాజిటివ్స్కి వచ్చేస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. అర్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు బాగా చేశారు. ఎస్పెషల్లీ మృణాల్ షాల్ కొన్ని ప్లేసెస్లో అర్విశేష్ని ఓవర్టేక్ చేసింది ఎమోషనల్ సీక్వెన్సెస్లో. ఇంకోటి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ దగ్గర ఒక పీజిఎం వస్తుందండి, ఆ పీజిఎం కూడా బాగా కొట్టాడు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇంకా వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ కొన్ని పోర్షన్స్లో లవ్ పోర్షన్స్ అనేది చాలా నీట్గా క్లీన్గా బాగున్నాయి. నెగిటివ్స్కి వచ్చేస్తే ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ని అండ్ సునీల్ క్యారెక్టరైజేషన్స్ అస్సలు బాగాలేదండి. ప్రకాష్ రాజ్ అయితే అసలు సినిమాలో అసలు ఎట్లా చేశాడంటే ఎందుకు ఉండాలనేది చేశాడు, అసలు వర్కౌట్ కాలేదు. వీక్ అనిపించాడు, చాలా అంటే చాలా వీక్ ఉంది. సాంగ్స్ ఎస్పెషల్లీ ఐటమ్ సాంగ్ ఎందుకు వస్తుందో తెలీదు, అసలు సీన్కి ఐటమ్ సాంగ్ సంబంధం లేదు. ఎవరో భోజ్పూరి నుంచి తీసుకొచ్చాడంట పవన్ సింగ్ అనే సింగర్ని, అసలు ఆయన ఎందుకు ఉన్నాడో తెలీదు. ఒక 5-10 సెకండ్లు వస్తాడు, రెండు తొక్కలో డైలాగులు కొడతాడు, అసలు వర్కౌటే కాలేదు. ఇంకోటి ఎమోషనల్గా కొన్ని ప్లేసెస్లో ఎమోషనల్గా వర్కౌట్ కాలేదు, లైక్ సెకండ్ హాఫ్లో. ఇది నెగిటివ్స్. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది మీరు థియేటర్లో చూడండి, ఎందుకంటే యాక్టింగ్ బాగుంది, టెక్నికల్గా చాలా చాలా బాగా చేశారు. అసలు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళైతే చాలా బాగా పెట్టారు సినిమాలో, కనిపిస్తుంది స్క్రీన్ మీద, చాలా బాగుంది సినిమా. నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది మీరు థియేటర్లో చూడొచ్చు. ఈ వీకెండ్ మంచి సినిమాని మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే కమెంట్ చేయండి ఎలా ఉందని. ఇదండి నా రివ్యూ. వచ్చే వారం మళ్ళీ ఇంకో రివ్యూలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.